గారి దగ్గరికి వచ్చి, సార్ నా గుప్పెట్లో సీతాకోక చిలుక దగ్గరికి వచ్చి, పిల్లాడు మాస్టర్ గారి దగ్గరికి వచ్చి, సార్ నా గుప్పెట్లో సీతాకోక చిలుక ఉంది, ఇది బతుకుందా చచ్చిపోయిందా అని అడిగాడు. ఆ సార్ చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ గుప్పెట్లో ఉన్నటువంటి సీతాకోక చిలుక బ్రతకాలో చచ్చిపోవాలో అది నీ చేతుల్లో ఉంది. అదేంటి సార్? ఆ సార్ అంటున్నాడు, బాబు నీ గుప్పెట్లో ఉన్నటువంటి సీతాకోక చిలుక చచ్చిపోయింది అన్నాను అనుకో, దాన్ని వదిలేస్తావు, అది ఎగిరిపోతుంది. ఒకవేళ నీ చేతుల్లో ఉన్నటువంటి సీతాకోక చిలుక బతికుంది అన్నాను అనుకో, నొక్కేస్తావు, చచ్చిపోతుంది. అది చచ్చిపోవాలా అది బతికిపోవాలా అది నీ చేతుల్లో ఉంది బాబు. బ్రతకాలా చావాలా నీ చేతుల్లో ఉంది. పరలోకానికి వెళ్ళాలా నరకానికి పోవాలా నీ చేతుల్లో ఉంది. పాపాలకు బానిసగా బ్రతకాలా పాపాల నుంచి విడుదల పొందుకోవాలా నీ చేతుల్లో ఉంది. యేసుక్రీస్తును రక్షకునిగా ఆయన ప్రసాదించే క్షమాపణ పొందుకొని పరలోకానికి వెళ్ళాలా? ఇంత వాక్యం విన్న తర్వాత కూడా నాకెందుకులే యేసుక్రీస్తు అని చెప్పేసి